కాపు పుల్లూరు కాపుల ప్రతినిధి సమావేశం పెట్టడం జరిగింది. దీనికి కారణం మరి తెలంగాణ ప్రభుత్వం కాపుల్ని తక్కువ చేసి చూపించడం జరిగింది. మరి ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అని అంటే ఖచ్చితంగా వీళ్ళని రాజకీయానికి దూరంగా పెట్టాలనే ఆలోచనతోనే వీళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే ఇలా చేశారని చెప్పి అనుకోవడం జరిగింది. అందుకే ఈ రోజు సమావేశం పెట్టి ఈ రోజు నుంచి దాని మీద ఉద్యమం చేపట్టాలన్న ఆలోచనతోనే ఈ రోజు సమావేశం పెట్టడం జరిగింది. మరి రాష్ట్రం మొత్తం 13 లక్షలు అని చెప్తున్నారు. ఇవాళ రింగ్ రోడ్ లోపలే మరి 18 లక్షల మంది సుమారు ఉన్నారు కాపు మున్నూరు కాపులందరూ కూడా. మరి ఇంతమంది ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం 13 లక్షలు చూపించడం ఎంత అన్యాయమో చూడండి. కాబట్టి మేము మార్చిలో పెద్ద మీటింగ్ చేసి మా బలమైన ప్రదర్శన చేస్తామని చెప్పి ఎప్పుడు కూడా మీటింగుల ద్వారాను అట్లాగే మా ఓటింగ్ ద్వారా కూడా ఖచ్చితంగా మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెరేడ్ మైదానంలో కాపు మున్నూరు కాపు బలం చూపించుకోవడం కోసం ఆ రోజు లక్షల మందితో మినిమం 10 లక్షల మందితో ఆ రోజు సమావేశం పెట్టడం జరుగుతుంది. బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభకు 10 లక్షల మంది పైన వస్తారు, తక్కువ మాత్రం ఉండరని చెప్పి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఆ సభా వేదికలో రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయాల్లో సర్పంచ్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా మరి కాపు మున్నూరు కాపులు అందరూ కూడా మరి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రాజకీయంగా కానీ అట్లాగే మరి ఎడ్యుకేషన్ లో కానీ అట్లాగే జాబ్స్ లో కానీ అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు డిమాండ్ చేయడానికి పెడుతున్నాం. మొదట తెలంగాణ కాపు ఆత్మీయ సమావేశంతో మొదలు ఇంకో 2 తెలుగు రాష్ట్రాలు అయిన తర్వాత ఇంకా 4 స్టేట్లు కూడా కలుపుకోబోయేటువంటి పరిస్థితి ఉన్నట్టు కనపడుతుంది. అల్టిమేట్ గా ఏం చేయబోతున్నారు కాపు సమావేశంలో? కాపు సమావేశంలో ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది రేపు మార్చిలో. ఇదే ఉధృతం మళ్ళా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో కూడా మరి ఈ బహిరంగ సభల ద్వారా మరి కాపు సంఖ్యని తెలియజేయడం కోసం చేయాలని చెప్పాను. జనసేన పార్టీ అధ్యక్షుని దృష్టిలోకి తీసుకెళ్లారా? జనసేన పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లారా మీ పార్టీ? మా అధ్యక్షుడికి ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ తొక్కబడుతున్నారన్న ఉద్దేశం ఆయనకు అనుభవించాడు ప్రాక్టికల్ గా. అలా తొక్కుదామని ప్రయత్నం చేయడం వల్లే ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం అవ్వగలిగాడు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఉన్నత వర్గాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ తొక్కుదామని అనుకుంటారో ఎప్పుడైనా తొక్కంగానే అది వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళకే తగ్గుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి బహిరంగ సభలో 10 లక్షల మందితో నిర్వహిస్తామంటున్నారు. ఇప్పుడు 13 లక్షలే చూపించారు. ఒకవేళ 10 లక్షల మంది హాజరవుతే మీరేమంటారు? వాళ్ళతో ఎలాంటి ఇప్పుడు వాళ్ళకి కన్ను ఎక్కువ అవుతుంది. వాళ్ళకి 10 లక్షలు కాదు, మీరు ఆ 13 లక్షల కంటే ఎక్కువ వస్తారు. చూడండి, చూసి అప్పుడే ప్రభుత్వం వాళ్ళ కళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మన దాంట్లో తెలంగాణ నాయకులు ఉన్నారు, మన మున్నూరు కాపులోనే ఉన్నారు. కేంద్ర స్థాయి ఇక్కడ న్యాయం జరగకపోతే కేంద్ర స్థాయికి తీసుకెళ్లాల్సి ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం బలం ఇక్కడ చూపించుకోగలిగామో చూపించినప్పుడు ఆటోమేటిక్ గా కేంద్రంలో కూడా మన నాయకులు వాడడం జరుగుతుంది. ప్రధానమంత్రి స్థాయిలో కూడా గుర్తించడం జరుగుతుంది, ఇంతమంది ఉన్నారు అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీసీ గణన జరిగింది తప్పు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మళ్ళా ఆమోదం పొందాలి అంటే ఖచ్చితంగా కరెక్ట్ గా గణన అనేది బీసీ గణన అనేది కరెక్ట్ గా జరగాలి. నేనైతే జరుగుతుంది అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కన్నీళ్లు చూడటానికి బీసీలను తొక్కడానికి మాత్రమే చేస్తున్న ఈ బీసీ గణన అని చెప్పేసి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో దాదాపు 20-25 నియోజకవర్గాల గెలుపుకోవటం నుండి బలిజే శాసించగలుగుతారు. కానీ యూనిటే లేదు బలిజలు. ఒక్క కడప శ్రీరామచంద్రయ్య గారు తప్ప మిగిలిన 4 జిల్లాలలో ఏ ఒక్క